ఈశ్వర్ అని ఒక తారక్ డ్యాన్స్ చేసినట్టు వాళ్ళు వీళ్ళకన్నా ఒక 10 years అండి. వీళ్ళు 30sలో ఉంటే వీళ్ళు 45లో ఉన్నారు ఇప్పుడు. మహేష్ ఐ గెస్ 42 or 40లో ఉన్నారు మహేష్ బాబు గారు. సరే ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను, సంక్రాంతికి అయితే ఇది పర్ఫెక్ట్ మూవీ. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ మహేష్ బాబు ఫ్యాన్ మీరు ఒక సెంటిమెంట్, ఒక మహేష్ బాబు యాక్టింగ్ అయితే సినిమా ఖచ్చితంగా చూడవచ్చు. బట్ ఒకటండి, దీంట్లో ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి వాళ్ళకి ఏమైందో ఏమో కానీ సంక్రాంతి సార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీకు సంక్రాంతి మీకు అచ్చు రాలేదు సార్. మీరు ఎప్పుడైనా దసరా లేదంటే దివాళీ ఆ టైంలో మీరు మూవీస్ చేయండి, కానీ ఇక్కడైతే ఎందుకంటే బాస్ మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీరు ఒక్కటి గమనించండి. మీకు ఒక ఫైట్ మాస్టర్ సినిమా నుంచి వెళ్ళిపోయినా, హీరోయిన్ వెళ్ళిపోయినా, ఎంతమంది లాస్ట్కి ఏమున్నా మహేష్ బాబు గారు మీ వెంబడి ఉన్నారండి. మీరు ఇంకా కొంచెం మీ రైటింగ్స్ ఇంకా బాగా రాయాల్సింది. మీరు ఎలా అంటే కొంచెం కామెడీ కొద్దిగా తగ్గింది. ఇంకా ఎస్పెషల్లీ గుంటూరు కారం అని మీరు టైటిల్ కూడా కొంచెం ఎలా ఉందంటే కొంచెం రిలీజనిజం అన్నట్టు అవుతుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మహేష్ బాబు గురించి సినిమా చూడొచ్చండి. మహేష్ బాబు గారికి 100కి 200 మార్క్స్. శ్రీలీల మహేష్ బాబు పక్కన ఏ లీల కనబడదు, ఓన్లీ మహేష్ బాబే కనబడుతుంది. డ్యాన్స్ అయితే ఒక్కటే చెప్తున్నాను బాస్, మహేష్ బాబు గారు 25 years ఇండస్ట్రీ, ఇప్పటి వరకు మహేష్ బాబు గారు చేసిన డ్యాన్స్ అంటే బీయింగ్ ఏ సీనియర్ యాక్టర్ హీజ్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు మనం మహేష్ బాబుకి కొత్తగా రివ్యూ చెప్పే అక్కర్లేదు, బట్ ఈరోజు చెప్పాలి. ఎందుకంటే మహేష్ బాబు గారు చేసిన డ్యాన్స్ ఇట్స్ అన్బిలీవబుల్. ఇట్స్ ఒక కొత్త మహేష్ బాబుని చూసాం మనం, ఇది మాత్రం కన్ఫర్మ్. మహేష్ బాబు గారు ఈ రోజు నుంచి మహేష్ బాబు విల్ బి కాల్డ్ యాజ్ ఆడియన్స్ స్టార్. ఆయన డైరెక్టర్ స్టార్ కాదు, ఆడియన్స్ యాక్టర్. Mass hero also. Till now he was thinking that he is a businessman and other Srimantu type, but this time mass hero. Routine story la undanta? No, not routine story. And Trivikram dialogues are very superb and choreography is superb and dances were very, very, very nice. And Srilila is just suitable to Mahesh Babu. Ramya Krishna gaరి character. Ramya Krishna is a different character without dialogues much, but the climax, both son and mother are done very well. Dances, you don't have to comment on it. జగపతి బాబుది నార్మల్ క్యారెక్టర్, మరి అంత పవర్ఫుల్ ఏం కాదు. రమ్య కృష్ణది అయితే మదర్ క్యారెక్టర్ కాబట్టి బ్యాలెన్సింగ్గా ఉంది మంచిగా. మీనాక్షి చౌదరి ఆమె నార్మల్ మరదల క్యారెక్టర్ కాబట్టి ఇంట్లో అలా జస్ట్ కనిపించి వెళ్ళిపోయినట్టు అంతే. ఓకే, మరి శ్రీలీల డాన్స్ ఎక్కువ ఉందా లేదు అని అంటే నార్మల్ గానే ఉందా? ఆ డ్యాన్స్ ఎక్కువగానే ఉంది, దాంతోపాటు మహేష్ బాబు కూడా డ్యాన్స్ చాలా బాగుంది. ఆ మూవీలో డ్యాన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఓకే, స్పెషల్ గా లేడీస్ కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో కదా. ఓకే, సో మహేష్ బాబుని చూడడానికి మూవీ వెళ్ళొచ్చా లేదు అని అంటే, సో ఆయన చూడడానికి వెళ్ళొచ్చా, స్టోరీకి సంబంధించి వెళ్ళొచ్చా? యాక్చువల్లీ స్టోరీకి సంబంధించి అయితే కనుక కొంచెం లో అని చెప్పాలి, కానీ మహేష్ బాబు కోసం అయితే ఫుల్గా వెళ్ళొచ్చు. రవితేజ మిరపకాయని ప్రభాస్ మిర్చిని కలిపి మిక్సీ ఆడితే వచ్చింది గుంటూరు కారం. సినిమా బాగోలేదన్న వాళ్ళకి మళ్ళీ వెళ్ళి చూడమని చెప్పండి. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చూడడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సినిమా నిద్ర కళ్ళతో లేచి అలా వచ్చి చూస్తారు కదా, వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూడమని చెప్పండి వాళ్ళకి. సినిమా హైలైట్ బాగానే ఉందండి. మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడండి. ఈ సినిమాలో ఇంకా ఎక్కువ అందం చూపించారన్న. మదర్ సెంటిమెంట్ ఉంది. ఒక గడ్డం పెంచితే అమ్మాయి కోసమే పెంచామంటారు అందరూ. ఈ గడ్డం అమ్మాయి కోసమే కాదు, అమ్మ కోసం కూడా పెంచొచ్చని ఈ సినిమాలో చూపించారన్న. ఇందులో ఎక్కువ డైలాగ్స్ ఏం పెట్టలేదన్న త్రివిక్రమ్ గారు. ఆయన డైలాగ్స్ గురించి మాట్లాడితే నా 2 చేతులు 2 జోబులో పెట్టుకొని వెళ్ళిపోవాలన్న, అంతే. శ్రీలీలది యాక్టింగ్ కాదన్న, ఆమె డాన్సర్, క్లాసికల్ డాన్సర్ కదా. ఆమె తగ్గట్టు 100% మంచి డ్యాన్స్ చేసింది. శ్రీలీల డ్యాన్స్ కోసం రావచ్చు. ఆ కుర్చీని మడత పెట్టే సాంగ్లో ఆ ఫాస్ట్ డ్యాన్స్ అమ్మో ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. చాలా చాలా బాగుంది ఆ డ్యాన్స్ అయితే. మాకు డైరెక్షన్ త్రివిక్రమ్ గారు కొంచెం ఏదో పడుకొని చేశారేమో డైరెక్షన్ అనిపిస్తుంది అన్న. 5.4 అన్న. క్యారెక్టర్లెస్సే బాగోలేదన్న. క్యారెక్టర్ టు క్యారెక్టర్ కంపేర్ చేస్తే ఆ సినిమాని మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఫస్ట్ ప్రకాష్ రాజు రమ్యకృష్ణ తండ్రి కూతుళ్ళు అనేది నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్గా చాలా సినిమా చేశారు. మహేష్ బాబుకి తల్లిగా రమ్యకృష్ణ కాకుండా వేరే ఎవరైనా ఉంటే బాగుంది. ఆల్రెడీ తీశారు కదా హిట్ పేరు, అది సినిమా కూడా బాగుంటుంది కూడా. ఆ హిట్ పేరు అని బాగుంటుంది. లేదంటే పవన్ కళ్యాణ్ గారికి చేశారు కదా సునంద మేడం, ఆ మేడం అయినా సూపర్గా ఉంది.
5.4 అన్న 5.4 అన్న 5కి